అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు డి అలివేల్ మంగ అండి. ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. మేము ఇక్కడ మధు పార్క్ అపార్ట్మెంట్లో ఇల్లు కట్టుకున్నామండి. మేము ఖమ్మం డిస్టిక్లో ఉద్యోగం చేశామండి. 398 ఉద్యోగం అండి మా వారిది. మేము 60 సంవత్సరాల శ్రమ మాది. 398 మీద మా పిల్లలను చదివించుకొని కొత్తగూడెం, భద్రాచలం అట్లాంటి ఏరియాలో, రూరల్ ఏరియాలో మేము ఉండి రూపాయి కట్టుకొని, లోన్లు కట్టుకొని పిల్లలను చదివించుకుంటూ ఇక్కడ మేము ఏదో ఇల్లు ఏర్పాటు చేసుకున్నామండి. తిరిగి హైదరాబాద్లో పెద్ద పెట్టుబడి పెట్టుకోలేక మేము ఇక్కడైతే మిలిటరీ ఏరియా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలకైనా మాకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుందని మేము ఇక్కడ 15 ఏళ్ళ నుంచి నిర్మించుకొని కొంత ఆ ఉద్యోగంతో పిల్లలను చదివించుకుంటూ డెవలప్ చేసుకున్నామండి. డెవలప్ చేసుకొని ఇప్పుడు మేము కొంచెం ప్రశాంతంగా ఉండే, రిటైర్మెంట్ అంతా అయిపోయిన డబ్బులతో ఆ డబ్బులు కూడబెట్టుకొని సొమ్ము చేయించుకోకుండా, ఒక మంచి చీర కట్టుకోకుండా మేము ఈ ఇల్లు ఏర్పాటు చేసుకున్నామండి. ఇప్పుడు ఈ వార్త మమ్మల్ని 15 రోజుల నుంచి ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఎవరికి గుండె జబ్బులు వస్తాయా, ఎవరం ప్రాణాలు పోతాయా, ఏమైతాయా అని మాకు నిద్ర ఆహారాలు లేవు, అన్న పానీయాలు లేవు, అంత సందిగ్ధంలో పడిపోయినాం. ఇప్పుడు మాకు శక్తి లేదు, ఒంట్లో శక్తి లేదు. ఉద్యోగం చేయడానికి రిటైర్మెంట్ అయినాం. మా ఉద్యోగాలు, మా డిఏలు, మా పెన్షన్లు, మా పిఆర్సీలు మాయే ఇవ్వకుండా ఇంకా కొత్తగా మా ఇళ్ళు కూడా తీసేస్తా అంటే మేము ఇప్పుడు ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి? మా వయసులు కూడా 60 70 దాటిపోతున్నాయి. మా వారికి 70 ఏళ్ళు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఏమి వినపడవు. మేము ఇలాంటి పరిస్థితిలో ఎక్కడ పోయి కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి మాకు డబ్బు లేదు, చాకిరీ చేయడానికి శ్రమ లేదు. ఈ ఇంటి కోసం మేము ఎంతో చాకిరీ చేసి 1 సంవత్సరం వుడ్ వర్క్ అని, 1 సంవత్సరం అదని ఇదని ఉన్నాం. అందులో ఇక్కడ ఏంటంటే మాకు పిల్లలు ఉన్నా లేకున్నా ఈ కమిటీ అంతా మేము ఒక తల్లిదండ్రుల్లాగా, అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ముల్లాగా ఒక మంచిగా మేము ఒక పవిత్రంగా ఇక్కడ ఈ ఏరియాలో మేము అందరం కలిసి కట్టుగా ఉన్న దాంట్లో మేము ఏదో పండుగలు పబ్బాలు అన్నీ చేసుకుంటూ మంచిగా ఆనందంగా మేము ఉండి ఏదో ఈ జీవితాన్ని గడపాలనుకున్న సమయంలో మాకు ఇళ్ళే కూల్చేస్తారు అంటే మేము ఏం చేయాలి చెప్పండి? మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిరా మేడం ఇదివరకు? ఎప్పుడైనా వార్తలు నోటీసులు ఏమీ లేదు, వార్త వినటమే. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఇళ్ళు ఉన్నా కానీ ఇంకా రోడ్డు పక్కన అక్కడ ఉంటే పోతాయని, ఇక్కడ మిలిటరీ ఏరియా ఉంది కదా, ఇంకా కొత్త ఇళ్ళు కూడా రాదు, ప్రశాంతంగా ఉంటాం అన్న ఏరియాలో మేము ఉంటే ఇప్పుడు మాకు ఇళ్ళు తీసేస్తాండి. మేము ఎక్కడ కొత్త ఇళ్ళు కట్టుకోవాలి? ఇంకోటి ఏంటంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి, మేము బ్రాహ్మణ్స్ జాయింట్ ఫ్యామిలీ. మేము ఇప్పుడు ఇళ్ళు కట్టుకోలేము, సంపాదించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు కొత్త ఏరియాలో మేము ఇక్కడ మంచిగా మాకు ఆరోగ్యాలు అవన్నీ ఉండి, మాకు ఇంకోటి సెంటిమెంట్, ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టినరు, ఒడుగులు అయినాయి, అవన్నీ అయినాయి. ఇప్పుడు కొత్త ఇల్లు నిర్మించుకుంటే మళ్ళీ ఎలా ఉంటామో, ఎక్కడ ఉంటామో? ఇప్పుడు కట్టేటోళ్ళు ఎవరు, చేసేటోళ్ళు పిల్లలందరూ దూరంగా అయిపోయినరు. మేము ఎట్లా కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి? మాకు ఈ కమ్యూనిటీ అంతా మా పిల్లలు లేకున్నా మేము పక్కన వాళ్ళని రమ్మంటే వస్తారు, వాళ్ళ కార్లో తీసుకోమంటే వాళ్ళు తీసుకుపోతారు. దగ్గరలో మాకు ఇక్కడ ప్రీమియర్ హాస్పిటల్ అని అవన్నీ మా వసతి తగ్గట్టు మా మధ్యతరగతి జీవితాలతో పాటు మేము బ్రతుకుతున్నాం. ఇక్కడ ఏదో మాది మేము బ్రతుకుతున్నాం. అట్లాంటి దానికి కరువు భత్యాలే ఇవ్వకుండా, డిఏలే ఇవ్వకుండా ఏదో కొద్ది డబ్బులతోని మేము ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తుంటే మాకు ఒక గందరగోళం పెట్టి, మాకు ఒక సంఘర్షణ లాగా పెట్టి మనసు ప్రశాంతత లేకుండా అవుతుంది. ప్రజాపాలన అని చెప్పిర్రు, ప్రజలు అందరిని చూసుకుంటాం, ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పిర్రు, అందరిని హ్యాపీగా చూస్తామని. ఇది ఎందుకు మరి ఈరోజు మీ మీద ఇంత కక్ష? గవర్నమెంట్ వాళ్ళు పెద్దవాళ్ళు తలుచుకుంటే రాత్రులు ఎన్నో ప్లాన్ చేసి, మేమెంత అండి పిచ్చుక పైన బ్రహ్మహస్తంలాగా మేమేదో చిన్న ఉద్యోగస్తులు, మాకు ఈ ఇల్లు 60 సంవత్సరాలు కడితే మాకు ఈ ఇల్లు వచ్చింది. వారు తలుచుకోవాలి కానీ జాగలే లేవా అండి? మమ్మల్ని వదిలిపెట్టి మా ఏరియాలో మమ్మల్ని బ్రతకనిచ్చి వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి ఎన్ని గవర్నమెంట్ వాళ్ళకి ఎన్ని భూములు లేవు, ఎన్ని కథలు లేవు. వారు చేసిన ప్రాజెక్టు బాగానే ఉంది కావచ్చు, కానీ ఇక్కడ ప్రజానీయకం లేకుండా ఉంటే, ఆ ప్రజలు లేకుండా ఉంటే బాగుండేది. మేము అందరం మధ్యతరగతి వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నాం కదా. రేపు మీకు సప్ప పెట్టకుండా వచ్చి 4 బుల్డోజర్లు వచ్చి మొత్తం కొలగొట్టేసినాక ఏం చేస్తారు? ఇక మా ప్రాణాలు పోవటమే అందరం. చాలా మంది ఏంది మంచిగా ఉంటేనే హార్ట్ అటాక్లు వస్తున్నాయండి, ప్రశాంతమైన జీవితం మీద ఉంటేనే హార్ట్ అటాక్. అది కూల్చిన్నాడు ఎంతమంది ప్రాణాలు పోతాయి ఇక్కడ. మేము ఇప్పుడు మామూలుగా శని ఆదివారాలు రాగానే బుల్డోజర్లు తిరుగుతున్నాయి హైదరాబాద్ లో. ఇప్పుడు చాలా మంది పేదల ఇల్లు కూడా కొట్టి, రేపు మొదట మీ పరిస్థితి కూడా ఏమవుతుంది అంటే ఏంది మరి మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమీ లేదండి. ఇన్ని రోజుల నుంచి అండి ఏదో ఇన్ని రోజుల నుంచి మేము పేపర్ వార్తలే విన్నాం. ఇప్పుడు మా జీవితంలో కూడా ఇట్లాంటి వార్తలే వింటాయని మేము మా ప్రాణాలు పోవటమేనండి. ఎందుకంటే అందరం ఏజ్డ్ వాళ్ళం, ప్రాణాలు పోవటం ఇంకెందుకు మేము ఇట్లా చేస్తాం? ఏముందండి ఇంకా మాకు వేరే ఆధారం ఏముంది చెప్పండి? మీరెన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మేడం? మేము ఒక 6 years అయ్యిందండి. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ట్యాక్స్ కడుతున్నారా?
ట్యాక్స్ కడుతున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నారా? అన్ని కడుతున్నాం సార్. అన్ని కడుతున్నారా? కడుతున్నాము. అన్ని కట్టిన తర్వాత మళ్ళీ మీ ఇంటి మీదకి ఇంకోరు ఎందుకు వస్తున్నారు? అదే మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది కనీసం ఒక 20 years వరకు అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా. గత 20 ఏళ్ల నుంచి లేనిది ఇప్పుడు స్పెషల్లీ ఇక్కడే డెవలప్మెంట్ చేయాలి. నేను అదే అడుగుతున్నా. 20 ఏళ్ల నుంచి మీరు హ్యాపీగా ఉన్నది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఎందుకు వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? మీ మీద ఏమైనా కక్ష ఉందా అంటున్నా. ఏమో మరి సార్, పొలిటికల్లీ ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు. వాళ్ళకి దీని వెనకాల ఏం లాభాలు ఉన్నాయి తెలీదు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఉన్నప్పటి నుంచి కూడా అంటే కనీసం మేము ఎంత కష్టపడి ఇక్కడ కట్టుకున్నాము, కొనుక్కున్నాము ఇక్కడ. సో మాకు ఇప్పుడు ఈ రోజు వచ్చేసేసి గత ఒక 2 సంవత్సరాల నుంచి సరే అదేదో మూసి బౌండరీ అన్నారు, రివర్ ఎక్స్పాన్షన్ అన్నారు. రివర్లు ఎక్స్పాన్షన్ చేయడం వల్ల మంచిదే, ఓకే. మాకు తెలిసినంత మటుకు న్యూస్ ఏంటంటే బౌండరీ కొంచెం పోతుంది, కొంచెం తక్కువ పర్లేదు అని అనుకున్నాము. కానీ ఈ రోజు వచ్చేసి పూర్తిగా ఇల్లే ఉండదు అంటే మాత్రం ఏమంటున్నారు? అసలు ఇది ఎఫ్టీఎల్ లో ఉందంటుర్రా లేకపోతే బఫర్ జోన్ లో ఉందంటుర్రా? సార్ ఒక కామన్ ఒక నార్మల్ గా ఇప్పుడు మేము ఉన్నామండి, ఏదో మాకున్న ఉద్యోగాలు ఏవో మేము చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాము. ఈ పొలిటికల్ ఏమొస్తున్నాయి న్యూస్లు మా వరకు అయితే తెలియట్లేదు. మేమేమో ఇప్పుడు నేను పొద్దున్న 9-8 నుంచి 6 గంటల వరకు మేము జాబ్స్ చేసుకోవాలి. దీని వెనకాల మేజర్ న్యూస్ ఏంటో తెలీదు మాకు. మా సొసైటీ నుంచి గ్రూప్ లో ఒకటి ఏదో వచ్చేసేస్తుంది, దాన్ని బట్టి మాకు అర్థం. సొసైటీ గ్రూప్ కాదమ్మా, మీది ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన దాని మీద క్లాసిఫైడ్ అదే ఇష్యూ మొత్తం పేపర్ లో ఒకటి ఇష్యూ. అది సరిపోతుంది అంటే మీకు అందరికి సామూహికంగా ఇవ్వాల్సిన పని లేదు. పేపర్ ఆల్రెడీ మేము ఇచ్చినామని చెప్పేసి రేపు చెప్తుంది. రేపు వస్తుంది బుల్డోజర్లు వచ్చి మీ మీద ఖచ్చితంగా పడతాయి. అంటే మీరు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు అంటున్నా. సార్ ఎట్లా ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు గవర్నమెంటే చెప్పాలి. మేము ఇలానే మనం నిలబడతాం. గవర్నమెంటే చెప్పిందమ్మా మీకు, గవర్నమెంటే చెప్పింది. రైట్ ఉంది ఒక మనిషిని చంపి వాళ్ళ ఇల్లు తీసుకోవచ్చు అనుకుంటే మమ్మల్ని ముందు చంపనియండి. ముందు బుల్డోజర్ వస్తే మాకు సౌండ్ వస్తుంది కదా, మరి ముందు మేము నిలబడతాము. మా ముందు నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇల్లుని కూలగొట్టమనండి మేము. ఎందుకంటే ఇప్పుడు మేము బ్రతికున్నా చేసేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో చోటకి వెళ్ళి మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలి, మాకు లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా సార్? ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. మేము ఎలాంటి బ్రతుకు లీడ్ చేస్తున్నా ముందు అది కనుక్కోండి. మరి మాకు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి మేము ఇస్తాం ఇల్లు అంటారు, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఆ ఎక్కడో ఇల్లు ఎలా ఇస్తారు? ఎందుకు వెళ్తాము? ఎక్కడో వెళ్ళి చాలా ఉంది, మూసి చుట్టూ ఉంది, ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి అక్కడ డెవలప్ చేసుకోవడం. మనుషులు లేని హ్యాబిటాట్ లేని ప్లేస్ లో మీరు డెవలప్ చేయడం వల్ల ఎవరికి ఆబ్జెక్షన్ ఉండదు. ఇప్పుడు బాపు ఘాట్ కోసం అని అంటున్నారు. బాపు ఘాట్ ఏమని చెప్పిండు? గాంధీజీ ఇల్లు కూడా కొట్టి అది పెద్దగా చేయమని చెప్పిండు. కాదు కదా సార్, మూసియా ఇక్కడ లేదు కదా. బాపు ఘాట్ ఉన్న చోట చేసుకోండి, దాని పక్కనే ఉన్నారు అంటే అదొక కారణం ఉంటుంది. దాని పక్కన ఉన్న ప్లేస్ కూడా ఉంది, అక్కడ కూడా ఖాళీ స్థలం ఉంది. ఎప్పుడన్నా ఇట్లా భయపడరా మీరు? ఇదివరకు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ ఎప్పుడు కళలో కూడా ఇలాంటి జరుగుతుంది అని అనుకోలేదు మేము. ఎందుకు ఈ గవర్నమెంట్ కి ఈ ముఖ్యమంత్రి మీ మీద ఎంత కోపం? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీడియాలో తీసుకెళ్లి మాకు కూడా సమాధానం తెలిసేటట్టు రేపు పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎందుకు చేస్తున్నారు అనే స్టేట్మెంట్ రావాలి. వాళ్ళ చేత మీరు కూడా రాయించుకొని ఇస్తేనే కదా మాకు. అయినా ఒకటి మాత్రం సార్, మేము మాత్రం దీన్ని వదిలిపెట్టేది లేదు. ఒకటి కాదు 450 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరిది సో ప్రతి ఒక్కరు ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకరికొకరు బాండింగ్ తో ఉన్నాము. ఇవాళ వచ్చేసి మీది నచ్చింది, మీది ఇక్కడ మేము డెవలప్ చేస్తాము అంటే మాత్రం మేము రెడీ లేము. ఎక్కడన్నా డెవలప్ చేయండి, వి విల్ ఆల్సో కోఆపరేట్. మా వంతుకు ఏమైనా కావాలంటే మేము సహాయమో వర్క్ ఫిజికల్లీ ఆర్ ఎనీథింగ్ వి విల్ హెల్ప్. బట్ ఇక్కడే ఈ స్థలంలోనే డెవలప్మెంట్ చేస్తాము అంటే మాత్రం మేము ఒప్పుకోము. అంటే మీతో పాటు చాలా మందికి కూడా నోటీసులు ఇచ్చినాం, వీళ్ళకి ఒక న్యాయము బయటలోకి ఒక న్యాయం అని చెప్పి గవర్నమెంట్ అడిగితే ఏం చెప్తారు? మాకేం పర్టికులర్ నోటీస్ అయితే రాలేదు సార్. ఏదో ఒక అంటే లెటర్స్ ఏమి పర్టికులర్ న్యూస్ పేపర్ లో వినడం తప్పించి మాకు మాత్రం ఏమీ రాలేదు. మీటింగ్స్ జరుగుతున్నాయి, వెళ్తాయి అని జరుగుతున్నాయి, కానీ మేము ఇలాంటివి చాలా చూసాము. వేర్ దర్ ఈజ్ ఎ people are against to a decision, government can't take anything against it. People willing లో ఉంటేనే చేయగలుగుతారు. ఇప్పుడు మేమైతే willing లో లేము. ఇంత ఈ మొత్తం మేము అలవాటైన స్థలానికి, మాకున్న ఫెసిలిటీస్కి, మాకున్న అనుబంధాలకి వదులుకొని వెళ్ళడానికి మేము మాత్రం రెడీ. చూస్తున్నాం ఇలా కొత్త ఏం కాదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడ కూలగొట్టిర్రో పాపం వాళ్ళు మొత్తుకుంటారు, రోడ్ల మీద పడిపోయి కూడా మొత్తుకుంటారు. రేపు పొద్దున మీ పరిస్థితి కూడా అదే. ఏం చెప్తారు మీరు? అంటే ఈ సందర్భంగా ఇప్పుడు మా మీడియా తరపు నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఎవరైతే దీనికి పూనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఏం చెప్పబోతున్నారు? మేము అంటే ఒకటి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దీని వల్ల లాభం కంటే నష్టం ఎంత ఉంది అనేది ఆలోచించాలి. ఎంతమంది ఫ్యామిలీస్ అనేవి సఫర్ అవుతున్నాయి, ఎవరెవరైతే సఫర్ అవుతున్నారు, దీనివల్ల జరిగే లాభాల కంటే నష్టాల గురించి ఆలోచించాలి. అండ్ వీ హ్యావ్ అ కంప్లీట్ ఇన్ ద ఇండియన్ డెమోక్రసీ పీపుల్ షుడ్ హ్యావ్ ద రైట్ ఫర్ ఎవ్రీథింగ్ టు స్పీక్. మన మనుషులకి విరుద్ధంగా చేయాల్సిన రూల్ ఎక్కడ ఏ కాన్స్టిట్యూషన్ లో రాసి లేదు. ఐఎమ్ ఏ సోషల్ టీచర్, మాకు ఎంతో కొంత
తెలుసు, మరి మీ పొలిటికల్ ఇష్యూస్ అంత తెలీదు, కానీ ఒక సామాజిక వ్యక్తికి ఎన్ని ఉంటాయి, రైట్స్ ఉంటాయి అనేది దాదాపుగా అందరికీ తెలుసు. ఒక చిన్న పిల్లాడే ఆ పని చెయ్యొద్దు, నీకు వద్దు అంటే నేను చేస్తాను అని అంటాడు. ఇలాంటి ఇప్పుడు జనరేషన్లో వచ్చేసి మేము తీసుకుంటాం మీరు వెళ్ళిపోండి అని అంటే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. మేము దీనికి తగ్గట్టుగా పోరాటం చేస్తాం. చేస్తారు. ఎస్. ఓకే.